Hi friends, this is Vaishnavi from Badve. Welcome to Sri Tailorings and Tutorials. చిన్న ఐడియాతో స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దానికోసం మనం చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా, వేస్టేజ్ ఆఫ్ క్లాత్స్ కావచ్చు లేదా కొత్త క్లాత్స్ అయినా సరే కొంచెం క్లాత్తో మనము ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇలా డిజైన్ ఉండే క్లాత్ తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నా, రెండు వచ్చేసి కొంచెం లైట్ డిఫరెన్స్ ఉండే విధంగా తీసుకున్నాను. ఈ విధంగా నేను తీసుకున్న ఈ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్ కదా, అలాగే విడ్త్ కూడా సేమ్ 11.5 ఇంచెస్ ఉండే విధంగా ఈ క్లాత్ అనేది మనము కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనము ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా రిటర్న్ వేసుకోవాలి. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే సైడ్ అనమాట. ఈ విధంగా రిటర్న్ వేసుకోవాలి. ఇలా రిటర్న్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఈ ఎడ్జ్ సైడ్ ఉంది కదా, ఇలా ఒక 1/2 ఇంచ్లో మార్జిన్ లైన్ అనేది తీసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్లో ఇలా మార్జిన్ లైన్ అనేది తీసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్ స్క్వేర్ అనేది వచ్చే విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోవాలి. ఈ పేపర్ వచ్చేసి మనం ఇక్కడ ఎంతైతే ఈ లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్స్ ఎంతైతే డ్రా చేసుకున్నామో అంతే లెంత్లో ఉండే విధంగా ఈ క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలాగే ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దీని మీద ఇలా పెట్టుకొని ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ని ఐరన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి అవుట్ఫిట్ ఇలా నీట్గా వస్తుంది. సో దానికోసం ఇలా క్యాన్వాస్ పేపర్ని ఫస్ట్ ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక క్లాత్కి మాత్రమే, మీరు ఏదైతే డిజైన్ తీసుకుంటారో ఆ డిజైన్ పేపర్కి మాత్రమే ఇలా క్యాన్వాస్ని స్టిక్ చేసుకోవాలి. మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ మందంలో, ఆ లైన్ మీద ఇలా 4 సైడ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 3 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ సైడ్ వచ్చేసి చూడండి, ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడి వరకు స్టిచ్చింగ్ చేసి ఇక్కడ వచ్చి స్టఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లైన్ తీసుకున్నాం కదా, దానికన్నా ఇటు సైడ్ దాకా చూడండి, ఇలా క్లాత్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఇలా గ్యాప్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. దానికోసం ఇలా సెంటర్లో ఒక మార్కింగ్ తీసుకొని ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, మొత్తం ఒక 2 ఇంచెస్ గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు లోపల స్ట్రైట్గా రాదు. దానికోసం ఇలా 1/2 ఇంచ్ ఉంచుకొని రిమైనింగ్ క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎండింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండింగ్స్లో వచ్చేసి మనము ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. కార్నర్స్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా అవడం కోసం ఇలా ఈ కార్నర్స్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేయకుండా ఉంచుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఈ క్లాత్ని మనము రిటర్న్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రిటర్న్ తీసుకోవాలి. ఈ ఎండ్ సైడ్ ఉంది కదా, చూడండి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ అనేవి మనకు షేప్ నీట్గా వచ్చే విధంగా ఏదైనా ఒక పెన్సిల్ తీసుకొని ఈ షేప్ అనేది నీట్గా అనుకోవాలి. ఇలా ఒక పెన్సిల్ తీసుకొని మనం ఈ కార్నర్స్ అనేవి ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా మనకు షేప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఓపెన్గా ఉండే క్లాత్, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దానికన్నా ముందు మనము ఈ క్లాత్ని ఐరన్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఎందుకంటే లోపల క్యాన్వాస్ వేయడం వల్ల మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇలా మళ్ళీ ముడతలు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి.
ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకొని పైన చిన్న స్టిచ్చింగ్ లైన్ అనేది ఇక్కడి వరకు చేసుకోవాలి. ఈ క్లాత్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి లోపల సైడ్ వచ్చేసి ఇలా సెంటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఈ సెంటర్ పాయింట్లో చూడండి, ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత చూడండి, మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా, ఈ ఫోల్డ్ చేసిన దగ్గర ఈ ఎండింగ్లో ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ. అలాగే ఇటు సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు తీసుకోవాలి. ఇటు సైడ్ ఒక మార్కింగ్ తీసుకోవాలి, ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సెంటర్ పాయింట్. ఈ కింద ఇటు సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మనము ఇలా ఈ మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద పైన ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ లైన్ అనేది చేయాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీని మీద చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కార్నర్ సైడ్ మాత్రమే, ఒక కార్నర్ దగ్గర ఇలా చూడండి, లోపల వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని ఆ కార్నర్ని చూడండి రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసిన ఈ లైన్ ఉంది కదా, చూడండి ఈ లైన్ దీనికన్నా కొంచెం పైకి వచ్చేటట్టు ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళేటట్టు మీకు లైన్ డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా నేను ఇప్పుడు లైన్ డ్రా చేశా కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్లాత్ని మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా. ఓకే, అదేవిధంగా ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా చిన్న ట్రయాంగిల్ వచ్చే విధంగా ఇటు సైడ్ కూడా ఇలా పెట్టుకొని చూడండి ఈక్వల్ ట్రయాంగిల్ వచ్చేలాగా చూసుకోవాలి మనము. ఈ విధంగా 2 సైడ్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కార్నర్ నుంచి మనకు ఈ లైన్ వరకు వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇటు సైడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి 4 ఇంచెస్ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఈ మిడిల్లో మనకు ఎంత వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. చూడండి 5.5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 5.5 ఇంచెస్లో మనకు హాఫ్ ఎంత వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. 3 ఇంచెస్కి ఒక పాయింట్ లెస్ చేసుకొని ఇలా మిడిల్లో ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ లాగా ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇలా ఒక పాయింట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదకి వచ్చే విధంగా ఇలా దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్కడైతే మనము మిడిల్ పాయింట్ డ్రా చేసుకున్నామో అక్కడి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా వదిలేసుకోవాలి. ఇలా పెట్టుకొని టేపు 5.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర పైన ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇలా అంటే కన్నా పక్కకు వస్తుంది. ఇప్పుడు ఇలా అనుకొని దీని మీద స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఓన్లీ ఈ యొక్క ఈ పెటల్ టైప్ ఉంది కదా, దీని మీద మాత్రమే ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది మీరు ఇటు సైడ్ అయినా చేసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఈ షేప్ ఎలా కావాలనేది అలా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నా. ఈ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అటు ఇటుగా స్టిచ్చింగ్ లైన్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా 2 హ్యాండ్స్ పెట్టి ఈ క్లాత్ని ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసామో అక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ పైన ఉంది కదా, మనం ఇక్కడ ఎక్కడి వరకు అయితే స్ట్రైట్గా తీసుకున్నామో అక్కడి నుంచి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ క్లాత్ మీదకి ఈ లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేస్తే అప్పుడు ఈ క్లాత్ని ఇలా పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు హుక్స్ పెట్టుకొని ఇలా హుక్స్ అయినా తీసుకోవచ్చు. మీరు హుక్తో అయినా సరే దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా లూప్ హుక్స్ దొరుకుతాయి మనకు బయట వచ్చేసి మార్కెట్లో. ఇది షీట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. నేను ఇంకొకటి చూపిలేదు, ప్రస్తుతానికైతే సింగిల్ పీస్ చూపిస్తున్నాను. ఇలాంటి హుక్ బటన్స్ ఉంటాయి, వీటిని తీసుకొని ఇక్కడొకటి రెండింటిని ఇక్కడొకటి ఇక్కడ లోపల ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అయినా సరే క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా బటన్స్ కింద మీకు అందుబాటులో ఉంటే ఇలా బటన్స్తోనైనా సరే ఈ విధంగా మనం ఈ మినీ పోస్ట్ ప్యాకెట్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది లోపల వచ్చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు లోపల ఈ విధంగా వస్తుంది, ఇలా కార్నర్ సైడ్ ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక పౌచ్ లాగా కనిపిస్తుంది మనకి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కాస్ట్ వచ్చేసి మనకు 20 రూపీస్ అనమాట. ఈ విధంగా మనము ఈ మినీ సైజ్ పోస్ట్ ప్యాకెట్ని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.